నా సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. సినిమా చూసినంతసేపు ఒక కలియుగం, ఒక అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసే సినిమా చూపించాను అక్కడ. మనం ఇంకోటి చెప్పాలంటే మన కాశీ, మన భవిష్యత్తులో మన కాశీలా పోతుంది, ఎలా మన దాన్ని మనం పురుదం చేసుకోవాలి అని ఒక సినిమాకు మంచి మెసేజ్ ఇచ్చారన్న. ఇంకోటి ఇలాగే మంచి మూవ్స్ చేస్తూ, ఇలాగే మంచి చేస్తూ మన ప్రభాస్ అని ఎప్పటికీ ఇలాగే పైన ఉండాలని కోరుకుంటూ, బాహుబలి 2, 1 ఇవన్నీ వేస్ట్ అన్న. దీని ముందు అన్ని వేస్ట్. ఆ రికార్డ్స్ బద్దలు కొడుతుంది, కంపల్సరీ బద్దలు కొడుతున్నా. ఇంకోటి నా ఈ సినిమాలో కాశీ గురించి అద్భుతంగా చూసాను. కాశీలో ఎలా మనం ముందు కాశీలో రాబోయే కాలంలో కాశీ ఎలా నాశనం ఎలా మనం మంచి చేసుకోవాలి, ఇంకా మంచి జరుపుకోవాలి, దాని గురించి మాత్రం చాలా అద్భుతంగా చూపించారన్న. కృష్ణ అర్జున యుద్ధము దాన్ని బట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉందన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్ హైలైట్ అన్న. ప్రభాస్ 1, 2 సినిమా వేస్ట్ అన్న. దీని ముందు ఓన్లీ బాహుబలి మన పోయింది. మస్ట్ కల్కి మూవీగా, కల్కి దిస్ బెస్ట్ మూవీ అనిపిస్తుంది అన్న. జై ప్రభాస్. కల్కి మూవీ ఒక ఇంటర్నేషనల్ మూవీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ యంగ్ రెబల్ స్టార్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్. కానీ పాన్ ఇండియా స్టార్ తగ్గట్టు ఈ డైరెక్టర్ ఎట్లా తీస్తాడా అనుకున్నాం, కానీ ఒక బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండు. ఒక బాహుబలిని బీడి చేసిన వ్యక్తి మళ్ళీ తర్వాత కల్కి డైరెక్టర్ అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా చూస్తుంటే గూమ్స్ బంప్ బద్దలవుతున్నాయి. సినిమా చూస్తున్న కొద్దీ అసలు కృష్ణార్జున యుద్ధం లైవ్లా ఏదో మన కళ్ళ ముందు అయినట్టే కనిపించింది. బాహుబలి అని చెప్పిన రికార్డ్ని కాస్త ఇవాళ కల్కి అనేది బద్దలు కొట్టి మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు కల్కిని బద్దలు కొట్టే సినిమా ఎవడు కూడా తీయలేడు. అది ఎవంతరం కూడా కాదు. మళ్ళీ తీయాలంటే అది ప్రభాస్తోనే అవుతుందని చెప్పి మేము ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాం అన్న. సినిమాని అయితే సైంటిఫిక్ ఆలోచించారు, మళ్ళీ కలియుగంలో జరిగే అంతర్యుద్ధాల గురించి ఆలోచించారు. మన భూమి ఒకవేళ అయిపోతే మన కాశీ అనేది ఒక లాస్ట్ ఇయర్ చివరి దేశం అన్నట్టు చూపెట్టారు. ప్రపంచం ఇక నీళ్ళు ఉండేవి, ఏది ఉండదు, ఫుడ్ ఉండదు. ఇక చూస్తే మనకి ఏమిస్తాను 2015 ఇక దాటిపోయినాం అన్నట్టు. సూపర్ హిట్ అన్న. అసలు చెప్పనీకి వస్తలేదు సరిగా, కానీ 10 మినిట్స్ అయితే అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడన్నా మామూలుగా లేదు. క్లైమాక్స్ అయితే సూపర్ వేరే లెవెల్, అసలు వేరే అద్భుతంగా. అసలు అమితాబ్ బచ్చన్ అందరూ సార్లు అయితే ఎగ్జామ్ చేసారు. ప్రభాస్ అన్నకు ఒక మంచి కంబ్యాక్ ఇది. అసలు 100% బాహుబలి 2 రికార్డ్స్ 100% క్రాస్ అయితే. లాస్ట్ 15 నిమిషాలు అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు మూవీ. అద్భుతంగా తీసిండు. అసలు సీట్లో కూర్చోలే మేము. అసలు అద్భుతంగా ఉన్నాయి. విఎఫ్స్ హాలీవుడ్ రేంజ్లు ఉన్నాయి. మన ఇండియన్ సినిమాను ఒక ఇప్పుడు తెలుగు TFI కాదు, ఒక ఇండియన్ సినిమాను ఇంకా హై లెవెల్ తీసుకుపోయే రేంజ్ మూవీ. 100% హైలైట్ ఉన్నది. క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. 100% మామూలుగా లేదు. క్లైమాక్స్ అయితే మేము సీట్లో